హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక అడ్వెంచర్ సినిమా చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిధిని వెతుక్కుంటూ కొందరు వెళ్తుంటారు. అలా వెళ్తున్న క్రమంలో వాళ్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇంతకీ వాళ్ళు నిధిని వెతికి పట్టుకున్నారా లేదా అనేదే ఈ సినిమా. ఈ సినిమా పేరు ది పైరేట్స్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక ఆర్మీ జనరల్ ను చూపించారు. ఆ దళపతి యొక్క దేశం ఓడిపోయే స్థితిలో ఉంది. అందువల్ల అతడు ఏం చేస్తున్నాడంటే, ఈ దేశానికి ఖజానా ఉంటుంది కదా, ఆ ఖజానా దగ్గరికి వచ్చి మన దేశం ఓడిపోబోతోంది, మన దేశంలో ఉన్న ఖజానా వాళ్ళకు వెళ్ళకూడదు, ఆ ఖజానాను నాకు ఇవ్వండి అని అడుగుతుంటాడు. అప్పుడు అక్కడ కాపలా ఉన్న వ్యక్తి, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఒక దళపతి ఇలా మాట్లాడొచ్చా అని ఆ కాపలాదారుడు అంటున్నాడు. అక్కడున్న అతన్ని చంపేసిన దళపతి ఒక పడవ నిండా ఆ ఖజానాను ఎక్కించుకుని సముద్రంలోకి వెళ్తున్నాడు. కొరియాకు సంబంధించిన ఆ బంగారం, వజ్రం, వైడూర్యాలు అన్ని ఎక్కించుకుని ఎవరికి దొరకకూడదన్న ఉద్దేశంతో తను తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు దాచిపెట్టడానికి ఒక చోటుకు వెళ్ళాడు. ఆ పడవను జూమ్ చేసి చూపిస్తే ఒక జెండా కనిపిస్తోంది. దానిపై డ్రాగన్ సింబల్ ఉంది. సీన్ కట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత చూపించారు. సముద్రం మధ్యలో ఒక చిన్న పడవ తేలియాడుతూ వస్తోంది. దానిపైనే హీరో యొక్క గ్యాంగ్ పడుకుని ఉన్నారు. హీరో ఒక సముద్రపు దొంగ. ధనవంతుల దగ్గర వీళ్ళు దోపిడీలు చేస్తుంటారు. ఇతడు ఒక చోట దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అక్కడ దొరికిపోయాడు. వీళ్ళు దేశద్రోహులని చెప్పి సముద్రంలోకి ఇలా వదిలేశారు. నీళ్లు, భోజనం ఏదీ లేదు, చనిపోయే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీరి ముందు ఒక పెద్ద పడవ వస్తోంది. హీరో పైకి చూశాడు. అప్పుడు హీరోయిన్ కనిపించింది. ఎవర్రా ఈ అమ్మాయి, ఒకవేళ ఈమె దేవత ఏంటి, నేను స్వర్గానికి వచ్చానా అనుకుంటున్నాడు. ఇతడు కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు హీరోయిన్ గ్యాంగ్ పాపం అని చెప్పి హీరో గ్యాంగ్ ను తన పడవలోకి ఎక్కించుకుంది. హీరోయిన్ ఎవరంటే, ఈ సముద్రంలో దొంగతనాలు చేసే ఆమె కూడా ఒక సముద్రపు దొంగి. హీరోని ఎందుకు కాపాడిందంటే, ఇతని ద్వారా మనం ఏదైనా పని చేపించుకోవచ్చు అనుకుంటుంది. ఈ పడవలోకి వచ్చి 3 నెలలైనా కూడా హీరో జాలీగా గడుపుతున్నాడు. హాయిగా తింటూ హాయిగా పడుకుంటున్నాడు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి, రే ఏం చేస్తున్నావురా, ఉదయమే నిద్రపోతున్నావా, వేరే పనేం లేదా అని తిడుతోంది. అప్పుడు హీరోయిన్ యొక్క అసిస్టెంట్ ను చూపించారు. అతడు చేపలు పట్టే వాళ్ళ దగ్గరకు వెళ్లి, రేయ్ అన్ని రోజులు తినడానికి చేపలే ఇస్తుంటారా, అలాగైతే తినడానికి వ్యత్యాసంగా ఏం దొరుకుతుంది నడి సముద్రంలో అని వాళ్ళు చేపలను విసిరేస్తారు. ఆ చేప హీరోయిన్ కాల్ దగ్గర పడింది. ఎవర్రా చేపలను విసిరేసింది అని హీరోయిన్ పైకి వచ్చింది. అప్పుడంతా ఆ అసిస్టెంట్ పేరు చెప్పారు. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ ను తిడుతున్న క్రమంలో దూరం నుంచి జపనీస్ పడవ ఒకటి వెళ్లడం గమనించారు. అది చూడగానే వీళ్ళంతా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఒక పడవను దొంగిలిస్తే చాలా దొరుకుతుంది కదా, అందువల్ల దాని దగ్గరికి వెళ్లి దొంగిలించాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ పడవ దగ్గరికి వెళ్లి ఆపారు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఇన్ని రోజులు ఏం పని చేయకుండా ఖాళీగా ఉన్నావని అన్నావు కదా, ఇప్పుడు చూడు మా గ్యాంగ్ మాత్రమే లోపలికి వెళ్లి వాళ్ళను ధ్వంసం చేసి అన్ని తీసుకొస్తామని అంటున్నాడు. ఇప్పుడు ఆ పడవలోకి జంప్ చేస్తున్నాడు. ఎలాగోలో చేసి జస్ట్ మిస్ లో అందులో ల్యాండ్ అయ్యాడు. హీరో యొక్క టీము నీళ్లలో పడిపోయారు. హీరో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫైటింగ్ చేస్తున్నాడు. వాళ్ళు కత్తులతో దాడి చేస్తుంటే ఇతడు చేతులతోనే అందరినీ ధ్వంసం చేస్తున్నాడు. అతన్ని చూస్తూ, పర్వాలేదే వీడిని కాపాడినందుకు బాగానే పనిచేస్తున్నాడు అనుకుంటోంది. ఇప్పుడు అతనికి హీరోయిన్ కత్తి విసిరేసింది. చేతులతోనే ఫైటింగ్ చేసిన వాడు ఇప్పుడు కత్తితో బాగా తిప్పుతున్నాడు. అందరినీ కొట్టి చెరబట్టారు. హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు జపనీస్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఎవరికి కూడా కొరియన్ లాంగ్వేజ్ తెలియట్లేదు. అప్పుడు అసిస్టెంట్ పిలిచి, నువ్వు చిన్న వయసులో జపనీస్ పడవలో పనిచేసేవాడివి కదా, జపనీస్ తెలుసు కదా, అందువల్ల వాళ్ళు ఏం చెప్తున్నారో ట్రాన్స్లేషన్ చేయమని చెప్పింది. అప్పుడు అతడు, రేయ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ దగ్గర ఏమేమి ఉందో చెప్పరా అంటుంటాడు. కానీ ఆ కెప్టెన్, మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంటికే వెళ్తున్నామని అంటుంటాడు. అతడు ఏదేదో చెప్తున్నాడు కానీ నిజం చెప్పట్లేదు. అందువల్ల సందేహం కలిగింది. నిజం చెప్పలేదనుకో అందరినీ చంపేస్తా అని హీరోయిన్ బెదిరిస్తోంది. అప్పుడు ఒక చిన్న బాబు లేచి ఏమని చెప్తున్నాడంటే, అయ్యా మేము ఆ దళపతి ఒక ఆయన బంగారం దాచిపెట్టాడు కదా, ఆ నిధిని కనిపెట్టడానికే మేము వెళ్తున్నామని ఆ బాబు చెప్పాడు. అప్పుడు ఆ కెప్టెన్, రే సైలెంట్ గా ఉండరా అని బెదిరిస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఆ బాబు దగ్గరికి వచ్చి, చెప్పరా నాన్న, నువ్వు నిజం చెప్పు అంటోంది. ఆ చిన్న బాబును అడిగేటప్పుడు అతడు మొత్తం చెప్పాడు. అంతేకాదు ఒక మ్యాప్ కూడా చూపించాడు. ఇది దేనికి సంబంధించిన మ్యాప్ అంటే, సినిమా స్టార్టింగ్ లో ఒక దళపతి బంగారం మొత్తం ఎక్కించుకుని వెళ్లి ఒక చోట దాచిపెట్టాడు కదా, అతని యొక్క మ్యాపే ఇది. ఇది చూసిన హీరోయిన్, అలాగైతే ఆ దళపతి కథ రియలా అనుకుంటున్నాడు.
అనుకుంటున్నారు. సరే అయితే ఆ బంగారం అంతా బయటకు తీద్దాం, మనం జీవితంలో సెటిల్ అవుదామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ బంగారాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఆ బంగారం తీయాలంటే ఒక దీవికి రావాలి. ఆ మ్యాప్ ద్వారా ఎలాగోలా కష్టపడి దీవికి వచ్చారు. ఇంత పెద్ద దీవికి వచ్చిన తర్వాత ఒక చోట ఏనుగు యొక్క దంతం ఉంటుంది. ఆ దంతం తీస్తేనే మీరు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళగలరు అని అందులో ఉంది. ఇప్పుడు వీళ్ళంతా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు ఆ ఏనుగు దంతాన్ని ఎక్కడ వెతకాలి అనుకుంటున్నారు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు, నువ్వు నీళ్లల్లోనే రానివి, కానీ నేను భూమిపై రాజును అంటుంటాడు. నేను ఎలాగైనా కనిపెడతా అని ఆ మ్యాప్ తీసుకున్నాడు. ఈ దీవిలోకి వస్తుంటే ఒకవైపు ఒక గేదె వెళ్ళడం గమనించాడు. ఆ గేదెను చూడగానే ఇతడు చాలా సంతోషపడుతున్నాడు. ఆహా, చాలా రోజులుగా చేపలు తింటున్న మనకు ఇంత పెద్ద పశువు చిక్కిందిరా, దాన్ని పట్టుకొని కోయండ్రా అని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు వెనక చూస్తే చాలా గేదెలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. హీరో యొక్క గ్యాంగ్ ఇది గమనించలేదు. అప్పుడు హీరోయిన్ అరుస్తోంది, రే వెళ్ళకురా, వెనక గేదెల గుంపు వస్తోందిరా అని చెప్తోంది. కానీ గమనించకుండా వీళ్ళంతా ఆ గుహలోకి వెళ్లారు. ఇప్పుడు పశువులన్నీ వెళ్ళాయి కదా, అతని పని పట్టాయి. హీరో యొక్క టీమ్మేట్స్ ఎలాగోలా తప్పించుకున్నారు, కానీ హీరో మాత్రం ఇరుక్కుపోయాడు. హీరోను కొమ్ములతో కుమ్మి ఆ కొమ్ముల్లో ఇరికించుకొని తీసుకెళ్తున్నాయి. ఇదంతా చూసిన హీరోయిన్ ఒకటి కథ అయిపోయిందిరా అనుకుంటోంది. ఇదే టైంలో ఆ పశువు ఎడ్జ్కి తీసుకెళ్లి హీరోను విసిరేసింది. హీరో కింద పడి చచ్చాడా అని చూస్తున్నారు, కానీ అతడు ఒక చెట్టును పట్టుకుని వేలాడుతున్నాడు. చివరి వరకు నాకు చావే లేదురా అంటున్నాడు. సైడ్ లో చూస్తే ఏనుగు దంతం కనిపించింది. ముట్టుకున్నదంతా బంగారమేరా అన్నట్లు అతడు ఆ దంతాన్ని తీసుకుని బయటకు వస్తున్నాడు. హీరో ప్రాణాలతో ఉన్నాడని సంతోషపడుతూ అందరూ హీరోను లేపుతారని చూస్తే ఆ దంతాన్ని తీసుకుని మనం సాధించాంరా అని ఎగిరి గంతులేస్తున్నారు. అప్పుడు హీరో నెమ్మదిగా పైకి ఎక్కువ వస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఆ దంతాన్ని తీసుకుని ఏమంటుందంటే, ఇకపై మీరు నా పడవలికి రావాలంటే ఒక రూల్, ఇకపై నేను చెప్పేది మాత్రమే వినాలి, హీరో వెనక వెళ్ళకూడదు అని వారందరికీ చెప్తోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఏంటి నా వెనక రాకూడదా, నా మనుషులు అంత చీపని అనుకున్నావా, నీ పడవలకి నేను రాను, నా మనుషులు రారు అని అంటుంటాడు. కానీ వాళ్ళంతా ఏమంటున్నారంటే, నాయక ఆల్రెడీ నీ వల్ల మేము చనిపోయే స్థితికి వెళ్ళాం, ఇకపైనైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అని వేగంగా వెళ్లి హీరోయిన్ పడవలో ఎక్కుతున్నారు. హీరో మాత్రం ఎక్కలేదు. వెళ్ళండిరా వెళ్ళండి, మళ్ళీ నా దగ్గరికే వస్తారు అని అరుస్తున్నాడు. సీన్ కట్ చేసి విలన్ ను చూపించారు. ఇతని ఆశ ఏంటంటే ఎలాగైనా చేసి ఏదో ఒక దేశానికి రాజు కావాలనేది ఇతని ఆశ. అందువల్ల చక్రవర్తి అని ఒకరుంటారు కదా, అతని దగ్గరికి వెళ్లి, చక్రవర్తి ఇంతకు ముందు ఒక సైన్యాధ్యక్షుడు దాచిపెట్టిన నిధిని తీసుకొచ్చి నేను మీకు ఇస్తాను, దానికి బదులుగా మీరు నన్ను ఏదో ఒక చిన్న దేశానికైనా రాజును చేయండి అంటుంటాడు. అప్పుడు ఆ చక్రవర్తి ఏమంటున్నాడంటే, సరే ఓకే, నువ్వు ఆ నిధిని తీసుకొచ్చిస్తే నువ్వు అనుకున్నది చేస్తానని చెప్పాడు. ఇప్పుడు నైట్ అయింది. హీరోయిన్ కు తన పడవలో ఒక లెటర్ దొరికింది. అది హీరో రాసిందే. హీరో ఆ నైట్ టైం ఎవరికి తెలియకుండా వచ్చి ఆ దంతాన్ని ఎత్తుకెళ్లాడు. నీకు ఆ దంతం మళ్ళీ కావాలంటే పలానా దీవికి రా అని రాసి పెట్టాడు. అది చూడగానే హీరోయిన్ కు పిచ్చి పట్టినంత కోపం వచ్చింది. నిన్ను వదలనరా అని ఆ రాత్రే ఆ దీవికి బయలుదేరారు. అతడు చెప్పిన దీవికి వచ్చారు. లోపల చూస్తే సింహాలు పులులే ఉన్నట్లున్నాయి. ఎలాగోలా చేసి హీరోను పట్టుకున్నారు. హీరోను బాగా కొడుతోంది. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఆ ఏనుగు దంతాన్ని దొంగిలించుకుని వస్తావు అంటోంది. దంతం ఎక్కర్రా అని అడుగుతుంటే దాన్ని ఒకతడు ఎత్తుకెళ్లాడు అని చెప్తున్నాడు. యాక్చువల్ గా జరిగింది చెప్తున్నాడు. ఆ దంతాన్ని ఎత్తుకెళ్లడానికి హీరోయిన్ కు తెలియకుండా ఇతడు పడవలోకి వచ్చాడు. సక్సెస్ఫుల్ గా దంతాన్ని కూడా తీసుకున్నాడు. హీరో దంతాన్ని ఎత్తుకెళ్తుంటే అసిస్టెంట్ చూశాడు. వారిద్దరూ కలిసి ఈ దీవికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసిస్టెంట్ ఏమంటున్నాడంటే, మీరు మొదట ఆ దీవిలోకి వెళ్లి చూడండి, నేను అప్పటి వరకు ఈ దంతాన్ని పట్టుకుని ఇక్కడే ఉంటా అని చెప్పాడు. ఏదైనా అర్జెంట్ ఉంటే ఒక 2 రాళ్లు తీసుకుని వాటిని కొట్టండి, అప్పుడు నిప్పు వస్తుంది కదా, దాన్ని గుర్తుపట్టి నేను వస్తా అని అసిస్టెంట్ చెప్పాడు. ఇతడు కూడా లోపలికి వెళ్లి ఈ దీవిలో ఎవరూ లేరు అని 2 రాళ్లను తీసి నిప్పు రాజేస్తున్నాడు. కానీ ఇతడు ఎంత కొట్టుకున్నా కూడా ఆ అసిస్టెంట్ రావట్లేదు. ఎందుకంటే అసిస్టెంట్ ఆ దంతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దీని గురించి హీరోయిన్ కు చెప్పగానే ఆమెకు చాలా కోపం వస్తోంది. అతడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు అని వీళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు అసిస్టెంట్ ఏం చేస్తున్నాడంటే, అతడు ఒక అమ్మాయిని పట్టుకున్నాడు. ఆమె ద్వారా ఒక అతనితో డీలింగ్ మాట్లాడుకుంటున్నాడు. ఆ దంతాన్ని అమ్మేలా బేరం మాట్లాడుతున్నాడు. అదే టైంలో హీరోయిన్ అక్కడికి వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా
అని అతనికి 2 ఇచ్చింది. ఆ అసిస్టెంట్ ను అతనితో పాటు వచ్చిన అమ్మాయిని తీసుకుని వాళ్ళు పడవలో మళ్ళీ వెళ్తున్నారు. ఇప్పుడు పడవలోకి వచ్చాక ముగ్గురిని కట్టేశారు. ఈ ముగ్గురికి మరణ శిక్ష అని హీరోయిన్ అనౌన్స్ చేసింది. హీరోను చంపండ్రా మొదట అని చెప్పింది. ఒక అతడు కత్తితో హీరోను చంపడానికి వస్తున్నాడు. కానీ చివరి నిమిషంలో హీరో చిన్న కత్తితో ఆపేశాడు. ఇప్పుడు తన పవర్ చూపిస్తున్నాడు. ఒక తాడును తెంపాడు. అది పైకి వెళ్తుంటే ఇతడు కూడా పైకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక ఆర్చర్ ఉంటాడు. హీరో తప్పించుకోకూడదని ఒక బాణం తీసి ఆ తాడుపై వేశాడు. ఆ తాడు తెగిపోయి హీరో కింద పడిపోయాడు. ఇప్పుడు అతనిపై ఆ దంతం వచ్చి పడింది. ఇప్పుడు హీరో ఆ దంతం తీసుకుని మళ్ళీ తప్పించుకోవాలని వెళ్తున్నాడు. ఎలాగోలా చేసి హీరోయిన్ లాక్ చేసింది. మర్యాదగా నాకు ఇవ్వరా అని బెదిరిస్తోంది. అప్పుడు అతడు ఆ దంతాన్ని నీటిలో పారేస్తా అని బెదిరిస్తున్నాడు. ఇదిగో చూడండి, నేను మీకు ఎలాంటి ద్రోహం చేయలేదు, కానీ ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? మీకు ఈ దంతం కావాలంటే నన్ను కూడా మీతో చేర్చుకోవాలి, లేదంటే నీటిలో పారేస్తా అని బెదిరిస్తాడు. హీరో బెదిరించాడని ఈమె ఒప్పుకోలేదు. సరే హీరో ఉండనివ్వండి అని ఆమె తన గ్రూప్ లో చేర్చుకుంది. ఇప్పుడు వీళ్ళు ఆ దంతాన్ని డీకోడ్ చేస్తున్నారు. అప్పుడు చూస్తే అది ఒక మ్యాప్ లాగా ఉంది. అందులో ఏం రాసి ఉందంటే సముద్రంలో ఒక చోట ఒక ఏరు వచ్చి మిక్స్ అవుతుంది. ఆ నీరు సముద్రం అడుగున ఎక్కడికైతే వెళ్లి ఆగుతుందో అక్కడే ఆ నిధి ఉంటుందని రాసి ఉంది. ఇప్పుడు వాళ్ళంతా ఆ చోటును వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఇంకోవైపు విలన్ చూపించారు. ఇతడు కూడా ఈ నిధిని వెతుకుతున్నాడు కదా, కానీ ఇతనికి ఎలాంటి క్లూస్ లేవు. అందువల్ల ఇంతకు ముందు నిధిని దాచిపెట్టిన దళపతి ఉండేవాడు కదా, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్లి ఇతడు విచారిస్తున్నాడు. ఈ నిధిని దాచిపెట్టడానికి స్టార్టింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది కదా, అది మాత్రమే వాళ్ళకి తెలిసినట్లుంది. ఆ విషయాన్ని ఎలాగోలా బెదిరించి తెలుసుకున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ గ్యాంగ్ ఒక చోటుకు వచ్చింది. ఇప్పుడు ఒక బోట్ లో ఎక్కి ఆ ఏరులో వచ్చే నీరు ఎక్కడ కలుస్తుందని చూస్తున్నారు. అది సముద్రం అడుగున ఏదో ఒక చోటుకు వెళ్తోంది. అక్కడికి గాని మనం వెళ్తే మన పని అంతే అని హీరో షాక్ అవుతున్నాడు. ఇప్పుడు అందరూ నీటిలో దూకడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు నీటిలో దిగి ఊపిరి బిగబట్టడానికి వీళ్ళు పశువుల యొక్క ఆర్గాన్స్ ను ఉపయోగించి ఏదో తయారు చేసుకున్నారు. ఊపిరి బిగబట్టడానికి దాన్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆ వస్తువును పట్టుకుని వీళ్ళు నీటిలో దూకారు. హీరో మాత్రం వద్దు వద్దు నేను మాత్రం రాను అంటుంటాడు. కానీ హీరోయిన్ వింటుందా? కొట్టి హీరోను కూడా లాక్కెళ్తోంది. వీళ్ళు నీటిలోకి వెళ్తుంటే వీళ్ళతో పాటు జెల్లీ ఫిషెస్ కూడా ట్రావెల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్యాంగ్ నీటిలోకి వెళ్తోంది. కొంచెం దూరం వెళ్లి ఒక చోట తేలారు. చూస్తే అది ఒక సీక్రెట్ గుహ. అక్కడికి వచ్చాక అందరూ సంతోషపడుతున్నారు. ఇక్కడే ఎక్కడో బంగారం ఉండి ఉంటుంది అని మొత్తం వెతుకుతున్నారు. ఇంకోవైపు విలన్ ను చూపించారు. అతడు మొత్తం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. కానీ దూరం నుంచి ఒక గుహను చూశాడు. సీన్ కట్ చేస్తే గుహలో ఉన్న వీళ్ళంతా కూడా చాలా శోకంగా ఉన్నారు. మనం మోసపోయాం, ఇక్కడ బంగారం ఏదీ లేదు అనుకుంటున్నారు. అప్పుడు హీరో మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పాను అందరూ నన్ను ఫాలో కండి అని. అలా అనుకుంటూనే ఆ గుహలో ఒక సీక్రెట్ దారి ఉంటుంది, దాన్ని కనిపెట్టాడు. అప్పుడు హీరోను చూసి అందరూ సంతోషపడుతున్నారు. హీరోను పొగుడుతూ ఆ దారిలో వెళ్తున్నారు. లోపల చూస్తే చాలా నిధులున్నాయి, కానీ అదంతా బంగారం కాదు, వెండి. అలాగైతే ఇది నిజమైన నిధి కాదు, అసలైన నిధి ఎక్కడో ఉండి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి క్లూ లేదే అని మొత్తం వెతుకుతున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ లో ఆ పడవ వెళ్లేటప్పుడు జెండాను చూపిస్తే దానిపై ఒక బొమ్మ ఉంటుంది కదా, అదే జెండా ఇక్కడ ఒక చోట ఉంది. అది చూడగానే హీరోకు ఒక ఐడియా వచ్చింది. ఇది మ్యాప్ అయి ఉంటుంది అని దాన్నే చూస్తున్నాడు. కానీ చివరి వరకు అందులో ఏముందో కనిపెట్టలేదు. ఇంకోవైపు ఈ విలన్ గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఆ గుహకు వచ్చి బాంబులు పెట్టి పేలుస్తున్నారు. అప్పుడు గుహ అదిరిపోవడం వీళ్ళు గమనించారు. ఎవరో వచ్చారు, మనం త్వరగా తప్పించుకోవాలి అని వెండిని ప్యాక్ చేసుకుని వెళ్తున్నారు. ఇక నీటిలో దూకే క్రమంలో అసిస్టెంట్ ఉంటాడు కదా, అతడు ఆ జెండాను చూశాడు. చూడగానే అతనికి తెలిసిపోయింది ఇది సాధారణమైన ఒక జెండా కాదు, ఇది సీక్రెట్ మ్యాప్ అని అతడు కనిపెట్టాడు. ఆ మ్యాప్ ను తన మైండ్ లో ముద్రించుకున్నాడు. దాన్ని కూడా తీసుకుందామని జేబులో పెట్టుకున్నాడు. ఇలా వెళ్లే క్రమంలో కరెక్ట్ గా విలన్ గ్యాంగ్ వచ్చింది. హీరో గ్యాంగ్ నీటిలో దూకేసి ఆ వెండి నిధిని కూడా తీసుకెళ్తున్నారు. ఒకనొక సమయంలో ఈ గ్యాంగ్ కు ఆ గ్యాంగ్ కు ఫైటింగ్ జరుగుతోంది. హీరోయిన్ మైకోలో పడిపోయింది. అప్పుడు ఆర్చర్ ఉంటాడు కదా, అతనికి హీరోయిన్ ను ఇచ్చిన హీరో మళ్ళీ తిరిగి వచ్చి విలన్ తో ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు విలన్ హీరో ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో కొన్ని రోజుల క్రితం ఒక సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. హీరో కిందనే ఈ విలన్ పనిచేసేవాడు.
ఒక రోజు వీళ్ళ యొక్క రాజు పక్కనున్న రాజును చంపేసి రమ్మని చెప్పాడు. ఈ విలన్ చాలా మందిని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. కానీ వెళ్లే దారిలో విలన్ యొక్క మనుషులకు చాలా గాయాలయ్యాయి. అందువల్ల హీరో ఏం చెప్పాడంటే అంతా తిరిగి వచ్చేయండి అని చెప్పాడు. కానీ ఈ విలన్ తన గ్యాంగ్ లో ఉన్న చాలా మందిని చంపేసి ఎవరూ చనిపోలేదని అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత ఆ శత్రు దేశపు రాజు దగ్గరికి వెళ్లి అతని తలను నరికి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోకు తెలిసిపోతుంది ఇతని గ్రూప్ లోని చాలా మందిని చంపేశాడని. అందువల్ల ఇతనిపై రాజుకు అన్ని విషయాలు చెప్పాడు. అందువల్ల ఇతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అందువల్లే ఇప్పుడు ఇతడు ఏమనుకుంటున్నాడంటే తను ఎలాగైనా చేసి ఒక దేశానికి రాజు కావాలని అనుకుంటున్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఇదిగో చూడరా, ఎప్పటికీ నువ్వు రాజు కాలేవు అని నీటిలో దూకేశాడు. ఇతని దగ్గర ఊపిరి బిగబట్టడానికి ఒక ఆర్గాన్ ఉంది కదా, దాన్ని పట్టుకొని నీటిలో దూకాడు. కానీ విలన్ దగ్గర ఏమీ లేకపోవడం వల్ల అతడు దూకలేదు. ఇప్పుడు హీరో వస్తున్న క్రమంలో హీరోయిన్ ఆ నిధి ఉంటుంది కదా, దాన్ని పడవకు లింక్ చేయడానికి ఒక తాడుతో కట్టింది. హీరో కూడా ఆమెకు హెల్ప్ చేశాడు. ఇదే టైంలో హీరోయిన్ శ్వాసను ఆపుకోలేకపోతోంది. అప్పుడు ఆమె మైకంలో పడిపోతుంటే హీరో ఆమెను కాపాడడానికి వెళ్తున్నాడు. ఇదే టైంలో వీళ్ళ చుట్టూ చాలా చేపలు వచ్చాయి. ఈ చేపలన్నిటిని మింగడానికి ఒక అతిపెద్ద తిమింగలం వస్తోంది. అప్పుడు ఒక్కసారిగా నోరు తెరిచింది. చేపలతో పాటు హీరో హీరోయిన్ కూడా ఆ తిమింగలం నోట్లోకి వెళ్లారు. ఆ నిధి బాక్స్ ఉంటుంది కదా, అది కూడా నోట్లోకి వెళ్ళింది. ఆ నిధి ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? పడవకే కదా. ఇప్పుడు ఆ తిమింగలం ఆ తాడును లాగుతోంది. అప్పుడు పడవలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ పడవ మునిగిపోయేలా ఉంది. అయ్యయ్యో ఏం చేసేది అని భయపడిపోతున్నారు. ఇదే టైంలో బరువును తట్టుకోలేక తాడు తెగిపోయింది. ఇక హీరోయిన్ రారా అని గ్యాంగ్ లో ఉన్న వాళ్ళంతా బాధపడుతున్నారు. అప్పుడు సడన్ గా పై నుంచి ఎగురుకుంటూ హీరో వచ్చి ఈ పడవలో పడుతున్నాడు. ఎలాగోలో చేసి అందరూ వాళ్ళను క్యాచ్ పట్టారు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఎగురుకుంటూ వచ్చింది. ఏంట్రా అని చూస్తే ఆ తిమింగలం వెండిని మింగింది కదా, అందువల్ల అది వామిట్ చేసుకుంది. అందుకే హీరోయిన్ ప్రాణాలతో ఎగురుకుంటూ వచ్చి ఈ పడవలో పడ్డారు. కానీ ఆ నిధి ఉంటుంది కదా, వెండి నిధి, ఆ తిమింగలం చేసుకున్న వామిటింగ్ కు అది ఎగిరి ఎక్కడో పడిపోయింది. వచ్చిందే వేస్ట్ అయిపోయిందిరా అని వీళ్ళంతా బాధపడుతున్నారు. ఇంకోవైపు ఈ విలన్ చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే అతడు ఈ నిధిని మిస్ అయ్యాడు కదా. ఇలా కోపడుతున్న క్రమంలో నీటిలో జెండా ఉండడం గమనించాడు. ఆ డ్రాగన్ జెండాను చూశాడు. ఆ అసిస్టెంట్ దీన్ని తీసుకున్నాడు. కానీ అది మిస్ అయిపోయి ఇక్కడే పడిపోయింది. దాన్ని తీసి చూస్తున్న క్రమంలో ఇది ఒక మ్యాప్ అనేది ఇతనికి కూడా తెలిసిపోయింది. ఇంకోవైపు హీరోయిన్ చూపించారు. నైట్ అయింది. ఆ పడవలో ఈమె ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఆ సముద్రమే ఒక నిప్పుగా మారి ఆ నిప్పులోంచి ఒక డ్రాగన్ ఈమెకు కనిపిస్తోంది. టక్కున కలలోంచి బయటకు వచ్చింది. అప్పుడే ఆమె ఏమనుకుంటుందంటే ఈ డ్రాగన్ ని ఎక్కడో చూసినట్లుందే అనుకుంటుంది. ఆ జెండా ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు అందరి దగ్గరికి వచ్చి ఆ జెండాలోనే నెక్స్ట్ హింట్ ఉంది, ఎవరైనా తీసుకొచ్చారా అని అడిగింది. అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి వచ్చి దాన్ని ఈ అసిస్టెంట్ తీస్తుండగా నేను చూసా అని చెప్పింది. అప్పుడు ఆ అసిస్టెంట్ అయ్యయ్యో ఆ జెండా ఇప్పుడు నా దగ్గర లేదు, అది ఎక్కడో మిస్ అయింది అంటుంటాడు. కానీ ఆ జెండాలో ఏముందో ఇతని మైండ్ లో ముద్రించుకున్నాడు కదా, నిజం చెప్పు అని అతన్ని బెదిరిస్తున్నారు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే అవును ఆ జెండాను నేను చూశాను, అది ఒక మ్యాప్ అనేది నాకు అప్పుడే అర్థమైంది. కానీ అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఒక దీవికి వెళ్తోంది. అది చాలా క్రూరమైన దీవి అని ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. అదేంటంటే చిన్న వయసులో ఇతడు జపనీస్ పడవలో ఉంటాడు కదా, ఆ పడవ ఆ దీవికి అప్పుడు వెళ్ళింది. అలా వెళ్లే దారిలో చాలా మెరుపులు వచ్చి ఈ పడవను అటాక్ చేశాయి. అలా వెళ్లే దారిలో సెకండ్ కు 10-15 మెరుపులు వచ్చేవి. ఆ అటాక్ లో చాలా మంది చనిపోయారు. అందులో తప్పించుకున్న వాడే ఈ అసిస్టెంట్. ఇదంతా వీళ్ళకి చెప్తూ ఆ దారిలో వెళ్తుంటే చాలా ప్రమాదాలు వస్తుంటాయి, అదంతా దాటుకుంటూ మనం వెళ్ళలేం, చాలా కష్టం, అందువల్ల నన్ను వదిలేయండి అంటుంటాడు. కానీ వీళ్ళు వదులుతారా ఏంటి, మర్యాదగా నువ్వు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారా అంటున్నారు. ఇక ఇతడు చేసేదేమీ లేక వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. ఇదిగో చూడండి నేను తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు నేనే కెప్టెన్ గా ఉంటాను. చిన్న వయసులోంచి నేను కెప్టెన్ గా ఉండాలని ఆశపడేవాడిని, అందువల్ల నన్ను కెప్టెన్ గా మీరు స్వీకరిస్తే తీసుకెళ్తా అంటున్నాడు. ఇక హీరోయిన్ కు వేరే దారి లేదు, అందువల్ల కెప్టెన్ గా అతన్ని అంగీకరించింది. ఇక కెప్టెన్ అయ్యాక గురుడికి అన్ను మిన్ను తెలియట్లేదు, అందరిపై అధికారం చెలాయిస్తున్నాడు. ఇంకోవైపు విలన్ చూపించారు. మ్యాప్ ద్వారా అతడు కూడా ఆ దీవికే వస్తున్నాడు. ఆ మ్యాప్ లో సీక్రెట్ గా ఏదో ఒకటి ఉండడం గమనించాడు. సీన్ కట్ చేస్తే ఈ పడవను చూపించారు. వీళ్ళు
సుమారుగా ఆ దీవి దగ్గరికి వస్తున్నారు. కానీ ఇప్పుడు నీరు ఆవిరిగా మారి పొగలుగా వస్తోంది. ఇదంతా చూసిన హీరోయిన్ ఇదేదో డేంజర్ లాగా ఉంది, అందువల్ల ఆ క్లాత్ ను ఇటువైపు చుట్టూ అని చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది. కానీ ఈ అసిస్టెంట్ ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి, ఇప్పుడు నేనే కెప్టెన్ ని, నేను చెప్పేది మీరు వినాలి, మీరు చెప్పేది నేను వినను అంటుంటాడు. నెక్స్ట్ మినిటే వెదర్ చేంజ్ అయిపోయి చాలా మెరుపులు వస్తున్నాయి. ఆ మెరుపులు వీళ్ళ బోట్ ను అటాక్ చేస్తున్నాయి. వీళ్ళంతా బెదిరిపోతున్నారు. ఇంతసేపు వీరత్వంతో మాట్లాడిన అసిస్టెంట్ ఒక చోట దాక్కుని అయ్యయ్యో నన్ను ఎలాగైనా చేసి కాపాడండ్రా బాబు అని అరుస్తున్నాడు. కొంచెం సేపు మెరుపులు అటాక్ చేశాయి. ఆ తర్వాత నార్మల్ అయిపోయింది. ఏంట్రా అని చూస్తే వీళ్ళు ఆ దేవి దగ్గరికి వచ్చేసారు. దేవికి వచ్చే దారిలోనే ఇలా అటాక్ జరుగుతుంటుంది. ఆ తర్వాత కామ్ అయిపోయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఆ దేవికి వచ్చారు. సరే నెక్స్ట్ రూట్ చెప్పు, ఆ నిధి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. కానీ ఆ అసిస్టెంట్ ఇక్కడికి రావడానికి సంబంధించిన రూట్ ను మాత్రమే చూశాడు. ఆ నిధి ఎక్కడుందో ఇతనికి తెలియదు. కానీ ఏమంటున్నాడంటే, అక్కడ తవ్వండి, ఇక్కడ తవ్వండి అని చెప్తున్నాడు. అన్ని చోట్ల వాళ్ళు తవ్వుతున్నారు. అప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చిన హీరో వీళ్ళంతా ఒక కొండ యొక్క చివరి భాగాన్ని చూశారు. అక్కడ చూస్తే కంటిన్యూగా మెరుపులు పడుతూనే ఉన్నాయి. ఇది చూసిన హీరో అక్కడ ఏదో ఉంది, నేను వెళ్లి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని అంటుంటాడు. ఇప్పుడు హీరో ఆ కొండ పైకి ఎక్కుతున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ యుద్ధం జరిగినట్లుంది. అక్కడ 11 ఈటలను నాటి పెట్టారు. అదేంటంటే స్టార్టింగ్ సీన్ లో ఒక యుద్ధం చూసాం కదా, శత్రు దేశానికి చెందిన 11 మందిని చంపి అక్కడ వాళ్ళ తలలను కట్టేశారు. హీరో ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న క్రమంలో విలన్ యొక్క మనుషులు వచ్చారు. మ్యాప్ ద్వారా ఎలాగోలా చేసి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ శబ్దం వినిపించగానే హీరో అక్కడ దాచుకున్నాడు. విలన్ వాళ్ళతో ఏమంటున్నాడంటే, ఈ కిందే ఆ నిధి ఉండి ఉంటుంది, మీరేం చేస్తారంటే ఈ ఈటలన్నిటినీ తీసేయండి. ఇలా చెప్పగానే వాళ్ళు వాటిని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాటిని తీస్తుంటే వాటి కింద ట్రాప్ సెట్ చేసినట్లున్నారు. కింది నుంచి ఆయుధాలు వచ్చి వీళ్ళను అటాక్ చేస్తున్నాయి. ఇంకోవైపు భూమిలో తవ్వుతున్న గ్యాంగ్ ను చూపించారు. మళ్ళీ వీళ్ళంతా అసిస్టెంట్ ను చూస్తూ, రేయ్ అబద్ధం చెప్పావు కదా, ఆ నిధి ఎక్కడుందిరా అని ఇతన్ని అడుగుతున్నారు. అతనికి తెలియదు కదా, అతడు పారిపోయి ఒక చోట దాక్కున్నాడు. వీళ్ళకి గనక చిక్కానంటే ఇక నా పని అంతేరా అని చూస్తున్న క్రమంలో ఒక పెంగ్విన్ వచ్చింది. దాని నోట్లో చూస్తే బంగారం కడ్డీ ఉంది. ఆ కడ్డీని చూసి ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. ఓహో, అలాగైతే ఈ పెంగ్విన్ కు ఆ బంగారం ఉన్న చోటు తెలుసు. అందువల్ల పెంగ్విన్ ని తీసుకొచ్చి అందరికి చూపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళంతా, పెంగ్విన్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఆ బంగారం ఎక్కడ ఉంది, మమ్మల్ని తీసుకెళ్తావా అంటున్నారు. ఏదో మనిషితో మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఈ అటాక్ వల్ల విలన్ యొక్క మనుషులు చాలా మంది చనిపోతున్నారు. ఇదే టైంలో ఒకే ఒక ఈట దగ్గరికి విలన్ వచ్చాడు. దానిపై మెరుపులు పడట్లేదు. దాన్ని చూసిన విలన్, అలాగైతే ఇదే ఆ దళపతి యొక్క ఈట అయి ఉంటుంది. ధైర్యంగా వచ్చి దాన్ని పట్టుకుని లేపాడు. కానీ దాని కింద ఎలాంటి ట్రాప్స్ లేవు. దీని కింద తవ్వండి, ఇక్కడే నిధి ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ అక్కడ తవ్వుతున్నారు. ఇంకోవైపు హీరోయిన్ తను వచ్చిన పడవను చూసింది. చూస్తే ఈ విలన్ కూడా వచ్చాడు కదా, అతని పడవలో ఉన్న వాళ్ళు హీరోయిన్ పడవపై అటాక్ చేస్తున్నారు. ఆ పడవలో ఉన్న వాళ్ళను కాపాడే బాధ్యత కెప్టెన్ ది కదా, అందువల్ల మన దగ్గర ఉన్న వాళ్ళలో సగం మంది ఆ పడవలోకి వెళ్లి మన వాళ్ళను కాపాడుకుందాం, మిగతా సగం మంది హీరోకు ఏమైందో అక్కడికి వెళ్లి చూడండి అని హీరోయిన్ చెప్తోంది. ఇప్పుడు అంతా బయలుదేరుతున్నారు. ఇదంతా చూస్తున్న అసిస్టెంట్, రే నేనే కెప్టెన్ అని చెప్పాను కదరా, కానీ నన్నే వదిలేసి వెళ్తున్నారా, సరే ఏం చేద్దాం అని ఆ పెంగ్విన్ ని పట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు పెంగ్విన్ కు ఒక తాడు కట్టాడు. బంగారం ఉన్న చోటుకు నువ్వు నన్ను తీసుకెళ్లాలి, ఇక వెళ్దాం పదా అని అంటున్నాడు. పెంగ్విన్ ను నీటిలో వేయగానే అది వేగంగా వెళ్తోంది. ఆ తాడును పట్టుకుని ఈ అసిస్టెంట్ వెళ్తున్నాడు. ఇంకోవైపు విలన్ మనుషులు కింద తవ్వి చూస్తే ఏదో కనిపించింది. అక్కడ చూస్తే మళ్ళీ బంగారం లేదు, కానీ ఒక మాస్క్ కనిపించింది. ఏంట్రా ఇది, ఇంకా ఎన్ని దాటుకుంటూ వెళ్లాలరా అని విలన్ అనుకుంటున్నాడు. ఇంతసేపు సైలెంట్ గా ఉన్న హీరో ఆ మాస్క్ ను చూడగానే ఎగిరి వాళ్ళపై దూకి ఆ మాస్క్ తీసుకుని పారిపోతున్నాడు. కానీ ఈ టైంలో హీరోకు హెల్ప్ చేయడానికి కొంతమంది వచ్చారు కదా, వాళ్ళని చూసిన హీరో, రే మీరెందుకు ఇక్కడికి వచ్చారా అని అరుస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళంతా విలన్ కు చిక్కిపోయారు. ఇప్పుడు వేరే దారి లేక హీరో విలన్ చూస్తూ, ఈ మాస్క్ నీకు కావాలా, అయితే నాతో తలపడు అంటున్నాడు. హీరో విలన్ ఇద్దరు తలపడుతున్నారు. ఇంకోవైపు హీరోయిన్ తన పడవలోకి వచ్చి విలన్ యొక్క మనుషులను అటాక్ చేస్తోంది. కానీ వీళ్ళ దగ్గర పేలుడు బాంబులు ఉన్నాయి కదా, వాటితో ఈ పడవను అటాక్ చేస్తున్నారు. ఇంకోవైపు హీరో విలన్ కు మధ్య
హోరాహోరీగా ఫైటింగ్ సాగుతోంది. ఒకానొక సమయంలో హీరో చేతిలో ఉన్న ఆ మాస్క్ ఎగిరి సముద్రంలో పడిపోతోంది. అది కరెక్ట్ గా ఈ అసిస్టెంట్ పై పడింది. అతడు పెంగ్విన్ వెనకే వస్తున్నాడు కదా, అతడు ఒక చోట స్టాప్ అయ్యాడు. అప్పుడు ఆ మాస్క్ ను పట్టుకుని ఏంట్రా ఇది అని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ మాస్క్ ను చూస్తున్న క్రమంలో అదే బొమ్మతో వెనక ఒక గుహ ఉంది. ఆ గుహ ఈ మాస్క్ చూడటానికి రెండు ఒకలాగే ఉన్నాయి. అప్పుడు అతనికి తెలిసిపోయింది ఈ గుహలోనే ఏదో ఉంది అని. వెంటనే వేగంగా లోపలికి వెళ్ళాడు. లోపల చూస్తే ఒక పెద్ద పడవ ఉంది. దాని నిండా కూడా బంగారం. స్టార్టింగ్ సీన్ లో ఒక దళపతి తీసుకొచ్చిన పడవే ఇది. దాన్ని చూసి ఇతడు ఆశ్చర్యపోయాడు. లోపలికి వచ్చి చూస్తే అంతా కూడా ప్యూర్ బంగారం. కానీ ఆ పెంగ్విన్ ఉంటుంది కదా, దాని ఇల్లే ఇదిలా ఉంది. అన్ని పెంగ్విన్లు వచ్చి ముక్కుతో ఇతన్ని పొడుస్తున్నాయి. ఇంకోవైపు హీరోయిన్ ఆ విలన్ మనుషులతో ఫైటింగ్ చేస్తోంది. ఇప్పుడు వీళ్ళు తప్పించుకోవడానికి పడవ కూడా లేదు కదా, ఏం చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా అసిస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఈ బంగారం ఉన్న పడవను తీసుకుని వస్తున్నాడు. అతడు వేలాడుతూ వస్తున్నాడు. ఆ పెంగ్విన్స్ ఇతన్ని అటాక్ చేస్తున్నాయి. అరెరే వీడు దేవుడిలా వచ్చారా బాబు అని హీరోయిన్ ఆ పడవలోకి వెళ్తోంది. ఇంకోవైపు విలన్ మనుషులు ఈ పడవను కూడా నేలమట్టం చేయాలని అనుకుంటున్నారు. పేలుడు పదార్థాలు సిద్ధం చేసి దీనిపై వేయాలని అనుకుంటున్నారు. అప్పుడు కరెక్ట్ గా హీరోయిన్ ఏం చేసిందంటే ఆ బాంబర్ ను తిప్పేసింది. ఆ తర్వాత వేగంగా వచ్చి ఈ పడవలో జంప్ చేసింది. అందువల్ల విలన్ యొక్క పడవ ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆ పడవ పేలింది కదా, అది పేలడం వల్ల ఒక అదురుడు శబ్దం వచ్చింది. ఆ అదురిన దానికి అలలు వచ్చి ఈ బంగారం ఉన్న పడవను ముంచడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ హీరోయిన్ కు పడవ నడపడంలో చాలా నైపుణ్యం ఉంది. ఎలాగోలా ఇందులోంచి తప్పించుకోవాలని ఆమె చాకచక్యంగా పడవను నడుపుతోంది. చివరగా ఒక అలను దాటాలి. అప్పుడు ఆ పడవను ముంచేలా అల వస్తోంది. ఎలాగోలా వచ్చేసి అలా ఈ పడవను కప్పేసింది. ఇక మన పని అయిపోయింది అంతా అనుకుంటున్న క్రమంలో హీరోయిన్ ఎలాగోలా చేసి పడవను బయటకు తీసుకొచ్చింది. ఇదంతా కూడా పైనుంచి హీరో చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న క్రమంలో విలన్ వచ్చి కత్తితో హీరోను పొడిచాడు. ఇదే టైంలో హీరో గ్రూప్ లోని ఒక అతడు కత్తిని హీరో వైపు విసిరేశాడు. అప్పుడు హీరో విలన్ ను పొడిచేసి ఇంకోవైపు గాలిలో ఎగురుకుంటూ కత్తి వస్తుంది కదా, ఆ మెరుపు ఆ కత్తిపై పడింది. ఆ కత్తి డైరెక్ట్ గా వచ్చి విలన్ పొట్టలో ఇరుక్కుంది. ఆ మెరుపు పడడంతో అతడు అక్కడే భస్మం అయిపోయాడు. చివరగా ఎలాగోలా చేసి సక్సెస్ఫుల్ అయ్యారు వీళ్ళంతా. నిధిని తీసుకుని సంతోషంగా భూమిపైకి వచ్చారు. బంగారం దొరికిందని అంతా సంతోషపడుతున్నారు. అప్పుడు హీరోయిన్ హీరోను చూసిన సంతోషంలో జాలీగా అతని దగ్గరికి వస్తోంది. అప్పుడు హీరో హీరోయిన్ ను కిస్ చేశాడు. హీరోయిన్ కు కూడా హీరో నచ్చాడు. వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటే అంతా చూసి రేయ్ ఎప్పుడు కుత కుత ఉడికిపోయే హీరోయిన్ ను ఎలా పడేసావురా అని హీరోను చూస్తున్నారు. ఇప్పుడు అంతా జాలీగా పడవలో వెళ్తున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.